ప్రయత్నం చేసినాడు. అవును, లేదు ఇది కూడా బ్యాగ్ లో ఇలాగే ఉండేది కానీ అంటే కునాల్ శ్రీనివాసరావు దొరికితేనే మనకి ఇది ఐడియా వస్తుంది. సో బ్యాగ్ లో ఎంటీ క్యాటరేజ్ ఉంది. ఈయన మేనేజర్ వర్కింగ్ ఇన్ ట్రావెల్స్ ఏజెన్సీ, కృష్ణ ట్రావెల్స్ లో మేనేజర్ గా పనిచేస్తాం. ఇవన్నీ దేశీ తయారీ, చంద్రబాబునే తయారవుతుంది. దానికి మన టాస్క్ ఫోర్స్ ఉంటుంది సిటీలో, టాస్క్ ఫోర్స్ సమాచారం సేకరిస్తూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏమున్నాయని చూడడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాము సిటీలో. సో ఏమంటారు, అవునండి. ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో లేదు, ఆయన మొబైల్లో పోర్టల్ ఉన్నది, మొబైల్ ఫోన్లో పోర్టల్ పెడుతుంది, చార్జర్ చేసుకోవాల్సిన ఒక సౌకర్యం కూడా ఉంటుంది. సో హీట్ వల్ల నికోటిన్ అనేది వేఫర్ అయిపోతుంది, వేపర్ అని దాన్ని ఇన్హేల్ చేస్తూ సో ఒక మత్తు పదార్థాన్ని స్వాలో చేస్తుంటారు. సో దిస్ ఇస్ బేసికలీ ఇన్హేలేషన్ ఆఫ్ ఎరోజాల్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ దిస్ నికోటిన్ అండ్ సో సబ్స్టెన్స్ విత్ ఆర్ వితౌట్ నికోటిన్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. సో హీట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్ అంటే సిగరెట్ అంటే హీట్ బర్నింగ్, ఇక్కడ హీట్ బట్ నాట్ బర్న్ అంటే ఎరోజాల్ ముఖ్యంగా ఇది వస్తుంది. సో దాన్ని ఈ సిగరెట్ అంటారు. మీకు కొన్ని వీడియో కూడా ఉన్నాయి ఎలా పనిచేస్తుందని తర్వాత ప్రజెంటేషన్లో చూపిస్తాము. ఇలాంటి నిషేధించబడిన వస్తువుని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం కస్టడీ తీసుకుని తదుపరి దర్యాప్తు భాగంగా ఇది ముంబై బేస్డ్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ముంబైలో ఉన్న ఒక వ్యక్తి పంపుతున్నట్టు ఈ ఇద్దరు ముద్దాయిలు కన్ఫెషన్ బేస్ మీద మన టీము ముంబైకి వెళ్తే సో ముంబైలో ఈ యొక్క వస్తువును ఇచ్చిన వ్యక్తి ఏమన్నాడు అది కూడా నిషిద్ధం అండి. ఎక్కడ కూడా దీని స్టోరేజ్ కానీ ఇది యాక్చువల్లీ చూస్తే ఇంపోర్టెడ్ ఉన్నాయి. సో మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కొన్ని సో ఇలాగా ఇంపోర్టెడ్ ఉన్నాయి. సో ఇంపోర్ట్ ఈజ్ ఆల్సో బ్యాండ్, ఎక్స్పోర్ట్ ఈజ్ ఆల్సో బ్యాండ్. కాబట్టి ఇవన్నీ అక్కడ ముంబైలో మన టాస్క్ ఫోర్స్ టీము ముంబై వెళ్ళిన వెంటనే సో అక్కడ ఉన్న వ్యక్తి ఈజ్ ఆన్ వెంటిలేటర్ లో. సో అక్కడ ఉన్న ప్రముఖ ముద్దాయి పేరు వాట్ ఈస్ హిస్ నేమ్ అండి, ముంబై వెంటిలేటర్. సో 230 240 బీపీ పెరిగిపోయి ప్రెసెంట్లీ ఈజ్ ఆన్ వెంటిలేటర్. కాబట్టి తదుపరి లీడ్స్ కోసం ఇంకా మనం పని చేస్తున్నాం. సో ప్రస్తుతంగా 734 సో అశోక్ శ్యామ్ కటారా. సో ఈయన ఇక్కడ మనకి ఇద్దరికి సప్లై చేసిన వ్యక్తి ఒకడే, ఆయన ముంబై. సో ఈయన కూడా ఈ కేసులో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈ సిగరెట్ అనేది ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ కింద కూడా డిఫైన్ చేయడం జరిగింది. సో పాయిజనస్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారంగా నికోటిన్ అనే వస్తువు ఏముందో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్లు ఉండడం వల్ల సో ఇది నిషేధించబడింది అండర్ పాయిజనస్ సబ్స్టెన్స్ యాక్ట్. సో ఇదొక కేసు. మొదటి కేసు సీజర్ ఆఫ్ ఈ సిగరెట్స్, ఈ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్. సో పెద్ద మొత్తాన ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ని ఈరోజు 3 టౌన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 57/24 and 58 of 2024 under section 284 and section 5 read with 8 of Prohibition of Electronic Cigarettes Act 2019. ఇది ఒక 2019 వచ్చిన చట్టము. ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అంటే ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, సేల్, డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ప్రొహిబిషన్ చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టంని తీసుకొచ్చింది. సో ఈ చట్టం ప్రకారంగా ఈ సిగరెట్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఐటమ్. అంటే దీన్ని ప్రొడక్షన్ చేయడం కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, దెన్ స్టోరేజ్, సేల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యొక్క నిర్బంధిత వస్తువుని కలిగి ఉన్న